వైసీపీ అధికారంలోనికి వస్తే అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఈసారి ఎలా ఉండబోతోంది? జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ గా అమరావతి మీద స్పందించారు. ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకోబోతోంది. కొందరు రైతులు కూడా భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ స్టాండ్ ఏంటో పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఆ రైతులకు కూడా ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే 53,000 ఎకరాలు తీసుకున్నారు ప్రభుత్వ భూమి రైతుల నుంచి అందరినీ. దాన్నే డెవలప్ చేయకుండా మరో 50,000 ఎకరాలు తీసుకునేందుకు వెళ్తున్నారు. ఈ ప్రభావం ఈ ప్రభుత్వం మీదే కాకుండా రాబోయే ప్రభుత్వాల మీద కూడా విపరీతంగా పడుతుంది. రాబోయే ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి స్పందించారు. జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాత మంత్రుల నుంచి ఒక ప్రకటన వచ్చింది. నదుల మధ్య రాజధానులు ఉండడం అన్నది కొత్తేం కాదు. గొప్ప గొప్ప నగరాలన్నీ నది పక్కనే ఉన్నాయని చెప్పారు. నిజమే. కానీ ఏ నగరంలోనైనా సరే వరద నీటిని ఎత్తిపోసేందుకు లిఫ్టులు ఉన్నాయా? ఈ ప్రశ్నని ప్రొఫెసర్ రామచంద్రయ్య కీలకంగా ప్రస్తావించారు. కేవలం లిఫ్టులే కాకుండా 6 రిజర్వాయర్లు అమరావతిలో నిర్మిస్తామని స్వయంగా మంత్రి నారాయణ గారే చెప్పారు. ఈ రిజర్వాయర్లు ఎందుకు? వరద నీటిని కంట్రోల్ చేయడానికి. ఈ 6 రిజర్వాయర్లు నిర్మించిన తర్వాత కూడా 22,000 క్యూసెక్ల నీటి ప్రవాహం ఉంటుంది. దాన్ని దారి మళ్లించేందుకు లిఫ్ట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ నగరంలోనైనా ఉందా? అమరావతికి మిగిలిన నగరాలకు ప్రత్యేకమైన పరిస్థితి ఉంది అన్నది వాస్తవం. సింగపూర్ మాస్టర్ ప్లాన్ లో కూడా కొండవీటి వాగు కారణంగా 13,000కు పైగా ఎకరాలు ముంపుకు గురవుతుంది. దాని నుంచి ఆ భూమిని కాపాడడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని సింగపూర్ మాస్టర్ ప్లాన్ లోనే చెప్పారు. కాబట్టి వరద ముప్పు లేదు అన్నది కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడు, దాంట్లో అనుమానమే లేదు. కానీ అమరావతిలో ఏకంగా 1,750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నారాయణ గారు చెప్పారు. చాలా మంది ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవంతో కావచ్చు, దీన్ని వ్యతిరేకిస్తే మమ్మల్ని ఎలా ఏమంటారు అన్న భయంతో కావచ్చు చాలా మౌనంగా ఉన్నారు. కానీ ఎన్టీఆర్ మీద అందరికీ గౌరవం ఉంది. ఒక 100 కోట్లు 200 కోట్లు కాదు, ఏకంగా 1,750 కోట్ల రూపాయలు పెట్టి ఒక విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందా? 4 మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చు ఈ డబ్బుతో. మెడికల్ కాలేజీలు నిర్మించండి అనేసరికి మాత్రం డబ్బులు లేవు అంటారు. జగన్మోహన్ రెడ్డి 400 కోట్ల రూపాయలతో ఋషికొండ మీద భవనాలు నిర్మిస్తే వాటిని వాడుకోవచ్చు, దాని నుండి తిరిగి ఆదాయం కూడా వస్తుంది. వాటిని విమర్శించిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక విగ్రహం కోసం 1,750 కోట్ల రూపాయలు ఖర్చు చేయడాన్ని మరి ఏ విధంగా సమర్థించుకుంటుంది? దీన్ని ప్రశ్నించకపోవచ్చు, కానీ ప్రజలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి దుబారా చేస్తోంది, ఎలాంటి అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటోంది అన్నది చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి పనుల కారణంగా గతంలో తరహాలో ఇప్పుడు అమరావతి మీద ప్రజల్లో సానుకూలత ఉండే పరిస్థితులు కూడా కనిపించలేదు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి 3 రాజధానుల కాన్సెప్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్న స్థితిలో చంద్రబాబు నాయుడు గారి మోడల్లో అమరావతి నిర్మాణం అయితే ఉండకపోవచ్చు. గుంటూరు విజయవాడ మధ్య అభివృద్ధి చేయవచ్చు అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే తక్కువ మొత్తంతో సురక్షితంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఐడియా అటువైపు మళ్ళీ అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటి అంటే అమరావతికి తొలి విడతలో భూములు ఇచ్చిన వాళ్ళ విషయంలో వైసీపీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఒక రకమైన సానుభూతి ఉండేది, సింపతి ఉండేది. అమరావతి కోసం అది కరెక్టా రాంగ్ అనేది పక్కన పెడితే ఇక ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వాళ్ళు భూములు ఇచ్చేశారు, వాళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా అన్న ఒక సింపతి అమరావతి పాత అమరావతి రైతుల మీద ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా మరో 50,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటోంది. దీన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఎదురయ్యే పర్యవసానాలకి మరొకరిని నిందించడానికైతే ఈ రైతులకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు 2015లోనే భూమి తీసుకొని ఒప్పందాలు చేసుకొని 3 ఏళ్లలో రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తానని చెప్పి కూడా అప్పుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కూడా ఎలాంటి ముందుకు వెళ్ళలేదు రైతుల విషయంలో. ఈ పరిస్థితిని చూసి కూడా రైతులు ఒకవేళ మళ్ళీ 50,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వస్తే 3 ఏళ్లలో ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తామంటున్నారు కదా, దాన్ని కాగితం మీద ఒప్పందం రూపంలో రాసి ఇవ్వండి అని స్వయంగా నారాయణ గారిని అడిగితే నారాయణ గారు ఆ మేర కూడా అష్యూరెన్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ 3 ఏళ్లలో తిరిగి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యమని ఇక్కడే అర్థమైపోతుంది. ఇవన్నీ తెలిసి కూడా ఇప్పటికే పాత అమరావతి రైతులకే న్యాయం జరగలేదు, వాళ్ళు కూడా రోడ్డు ఎక్కే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ చూసి కూడా మళ్ళీ కొత్త రైతులు 50,000 ఎకరాలు ఇస్తే దాని తర్వాత పర్యవసానాలకి ఒక జగన్మోహన్ రెడ్డినో ఈమె చంద్రబాబు నాయుడు గారిని కూడా నిందించడానికి ఆ రైతులకు హక్కు ఉండకపోవచ్చు. వాళ్ళకు సింపతి కూడా ఇతర ప్రాంతాల ప్రజల నుండి రాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తున్నారు పరోక్షంగా. 1,00,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు మొత్తం సేకరిస్తున్నారు. ఇప్పుడు దాన్నన్నిటినీ డెవలప్ చేసే మోడల్ మా దగ్గర ఉండదు, మేము ఆ పని చేయము. ఎందుకంటే ఒక్కో ఎకరా డెవలప్ చేయడానికి 2 కోట్లు కావాలి. మొత్తం 1,00,000 ఎకరాలు తీసుకోబోతున్నారు. పాతది కొత్తది అంతా కలిసి 1,00,000 ఎకరాలు అవుతుంది. అంటే 2,00,000 కోట్ల రూపాయలు. ఈ 2,00,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు. మనది ఒక చిన్న రాష్ట్రం, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం. 2,00,000 కోట్లు అంటే భరించే పరిస్థితి ఉండదు. పైగా అది కూడా ఏంటి 3 ఏళ్లలో ఈ రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఏది కొత్తగా తీసుకోబోయే
భూమికి కూడా. అంటే ఈ 3-4 ఏళ్ల కాలంలోనే ఇన్ని లక్షల కోట్లు తీసుకొని వచ్చి ఎక్కడ డెవలప్ చేస్తారు, ఎలా రిటర్న్ ఫ్లాట్ ఇస్తారు? ఇది దాదాపు అసాధ్యం అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది. సో దీంట్లో మళ్ళీ తనని ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తారు? ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పొచ్చు కదా, మేము మరో 50,000 ఎకరాలు ఇచ్చినప్పుడు మేము వాటిన్నింటినీ డెవలప్ చేయడం మా బాధ్యత కాదని మీరు చెప్పి ఉండవచ్చు కదా అని కూడా కొందరు రైతులు మాట్లాడే అవకాశం ఉంటుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా క్లూ ఇస్తున్నారు. విజయవాడ గుంటూరు మధ్య 1,00,000 ఎకరాలు డెవలప్ చేయడానికి 2 లక్షల కోట్లు అవసరం అవుతుంది. అంత పరిస్థితి రాష్ట్రానికి లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బాగా నిశితంగా గమనిస్తే తొలి విడతలో భూములు ఇచ్చిన రైతుల పోరాటానికి విపరీతంగా మద్దతు ఇచ్చిన వ్యక్తులు, సమూహాలు కూడా ఇప్పుడు మరో 50,000 ఎకరాలు అనేసరికి ఆశ్చర్యపోతున్నారు. ఇదేదో మొత్తం హెడెన్ ఎజెండాతో చేస్తున్నారు, ఒక మంచి జరగాలన్న ఉద్దేశంతో కాదు అని వాళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడే పరిస్థితికి వచ్చేశారు. సో ఇన్ని చూసి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితే వెనక్కి తగ్గేలా లేరు. ఏ నిర్ణయంలో కూడా ఆయన ఇంకొకరి నుండి సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితుల్లో లేరు. తాను ఏమనుకుంటే అదే చేసేయాలి అన్నట్టుగా వెళ్తూ ఉన్నారు. మరో 50,000 ఎకరాలు కూడా తీసుకోవచ్చు, కానీ దాన్ని డెవలప్ చేయడం అన్నది ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎవరికి సాధ్యం కాదు. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు అన్నది ఇదివరకు ఆయన్ని సమర్థించిన వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. కానీ వాళ్ళు ఎందుకు బహిరంగంగా మాట్లాడడం లేదు అంటే, అమరావతి గురించి మాట్లాడితే మొత్తం మీడియా మొత్తం మన మీద పడుతుంది, తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తుంది, ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది, మనకెందుకు లేనట్టుగా మౌనంగా ఉన్నారు. కాస్త ధైర్యం చేసి ఇది కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంతానికి సంబంధించిన భూములు ఇచ్చిన వ్యక్తులకు మధ్య సంబంధించిన అంశం కాదు, ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినది. 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం అంటే రాష్ట్రం మొత్తం భరించాల్సి ఉంటుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కాస్త ధైర్యం చేసి బయటకు మాట్లాడుతూ ఉంటే ఇది తప్పుడు విధానం అని ఆయన్ని మాత్రం ఒక ద్రోహిలాగా చిత్రీకరించేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు. మొన్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక్కసారిగా ఆయన మీదకి ఎలా విరుచుకుపడిందో కూడా చూసాం. అంటే ఎవరు కూడా మాట్లాడకూడదు అన్న ఒక భయాన్ని సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మీడియా కూడా పనిచేస్తోంది.